నైట్రిక్ ఆక్సైడ్ ఎప్పుడైనా సరే ఇది బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేయడానికి పనికొస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ మన బాడీలోనే ఉంటుంది, తయారవుతుంది. ఇంకా బయట నుంచి కూడా మనకు ఫుడ్స్ ద్వారా, డైట్ ద్వారా పెరుగుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ ఉండడం వలన మనకు మన అంగం దగ్గర ఏవైతే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంగం భావించండి, ఓకే, ఇక్కడ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ డైలేట్ అవుతాయి, పెద్దగా అవుతాయి. దానివల్ల బ్లడ్ రష్ అయ్యి వెళ్తుంది అనమాట. ఈ నైట్రిక్ ఆక్సైడ్ కంటెంట్ ఒకవేళ తక్కువ అయిపోతే అంటే అక్కడ అన్నీ నేరో అయిపోతాయి బ్లడ్ వెజల్స్. దానివల్ల అక్కడ బ్లడ్ దూసుకెళ్ళదు, అంగం గట్టిగా. అయితే నైట్రిక్ ఆక్సైడ్ ఎప్పుడైనా సరే మంచిగా ఉండాలంటే మీరు డైట్ మంచిగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు డైట్లో ఏంటి, పుచ్చకాయ ఉంది, వాటర్ మిలన్లో నైట్రిక్ ఆక్సైడ్ రిచ్ ఉంటుంది. అలాగే మీరు పోమోగ్రానైట్ అంటే దానిమ్మ పండు, అలాగే వాల్నట్ ఉంటుంది, బాదాం, ఆల్మండ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అందులో ఎల్-ఆర్జినిన్ అనే ఒక కంటెంట్ ఉంటుంది. ఈ ఎల్-ఆర్జినిన్ కంటెంట్ ఏంటంటే మళ్ళీ అందులో కన్వర్ట్ అవుతుంది నైట్రిక్ ఆక్సైడ్లో. ఇలాంటిది ఈ ఫాలో అవుతాయి ఈ పాత్. మనకు నైట్రిక్ ఆక్సైడ్ చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుస్తుంది. సో ఇది ఎందుకు, సింపుల్, బ్లడ్ ఫ్లో మంచిగా ఉండాలంటే నైట్రిక్ ఆక్సైడ్ మంచిగా ఉండాలి బాడీలో. ఒకవేళ అది డిఫిషియన్సీ అయిపోతే, తగ్గిపోతే మీ బ్లడ్ అక్కడ వెళ్ళదు, అక్కడ అంగం గట్టిగా పడదు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అది నైట్రిక్ ఆక్సైడ్. చూడండి, ఎప్పుడైతే మీకు సుహాగరాధ అంటారు, లేకపోతే మొదటి రాతి అంటారు, అప్పుడు పూలు అవన్నీ వేస్తారు. ఎందుకంటే డెఫినెట్లీ మనసు అంటే హ్యాపీగా ఉంటుంది, మీ మైండ్ ఒక కంట్రోల్ వచ్చేస్తుంది. ఈ స్మెల్స్ ఏవైతే ఉంటాయో, అంటే మంచి పర్ఫ్యూమ్స్ ఏవైతే ఉంటాయో, పూల స్మెల్స్ ఏవైతే ఉంటాయో, దాంతో మూడ్ ఎక్కువ వస్తుంది. అంటే హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి మన బాడీలో, మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ స్టార్ట్ అవుతుంది, కలవాలనే ఆసక్తి ఎక్కువ కలుగుతుంది. అయితే మూడ్ స్వింగ్స్ ఎప్పుడైనా మంచిగా ఉండాలంటే మంచి వాతావరణం ఉండాలి, మన అట్మాస్ఫియర్ మంచిగా ఉండాలి. పూలతోని మంచిగా వాతావరణం అయ్యి, మంచి స్మెల్ అయ్యి, మన మంచి వాతావరణం, అట్మాస్ఫియర్ మంచిగా అవుతుంది. సో ఎప్పుడైనా సరే గులాబీ పూలు కానివ్వండి, మల్లెపూలు కానివ్వండి, ఈ పూలు వాడితే అంటే అది ఒక ఎఫ్రెడిసైక్ కూడా లాగా పనిచేస్తుంది. ఎఫ్రెడిసైక్ అంటే మూడ్ రావడానికి ఎఫ్రెడిసైక్ లాగా పనిచేస్తుంది. అయితే చాలా మటుకు ఏంటంటే తినే డైట్, అలాగే మనము స్మైల్ చేసే దాంతో కూడా మన మూడ్ ఎక్కువ అవుతుందంటే అది ఎఫ్రెడిసైక్ అంటారు. ఎఫ్రెడిసైక్ అంటే మూడ్ వచ్చేదానికి యూజ్ చేసే పదార్థాలు. అది స్మెల్ చేసేటప్పుడు కూడా కావచ్చు, తినడానికి కూడా కావచ్చు, అది లోకల్ అప్లికేషన్కి కూడా కావచ్చు. సో డెఫినెట్లీ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే స్మెల్తో మనకు మూడ్ వస్తుందా, అది ఇన్ షార్ట్ అదే. స్మెల్తో మూడ్ స్వింగ్స్ ఎక్కువ వస్తాయా, అది కలచడానికి అంటే ఎరెక్షన్స్ మంచిగా రావడానికి పనికి వస్తుందా అంటే డెఫినెట్లీ అదొక మంచి అంటే అలవాటు. అది మీరు మీ సరౌండింగ్లో మంచిగా పెడితేనే మీకు మంచి మూడ్ స్వింగ్స్ కూడా మంచిగా వస్తాయి. యూజువలీ మనకు ఇచ్చే ఫీడ్బ్యాక్ పేషెంట్స్ వాళ్ళు చూస్తారు. మన దగ్గర వచ్చిన తర్వాత ఏ పేషెంట్కైనా సరే అస్సలు నిల్లు అని ఉండదు, రెస్పాన్స్ వస్తుంది. అదే చూసి మన దగ్గర పేషెంట్స్ వస్తారు. ఇంకా నేను ఇచ్చేది ఏంటంటే నార్మల్లీ ఇవన్నీ కెమికల్స్ ఉండవు, ఇవన్నీ నేచురల్ మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ వాడడం వలన ఏ ఒక్క సింగిల్ సైడ్ ఎఫెక్ట్ రాదు. మన మెడిసిన్స్ వాడి అందరు హ్యాపీగా ఉన్నారు. ఇక్కడే కాదు, విదేశాల్లో కూడా ప్రతి ఒక్క కంట్రీకి మేము ఆల్మోస్ట్ పంపిస్తూ ఉంటాం మెడిసిన్స్. అందరు వాడి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నా సరే హ్యాపీగా ఉంటారు. మెడిసిన్స్ వాడడం వలన సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేదు. నా ప్రిన్సిపల్ ఏంటంటే మీకు రెస్పాన్స్ రాకపోయినా పర్వాలేదు, కానీ మీకు ఏ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా రావద్దు. సైడ్ ఎఫెక్ట్ లేకుండా ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం. అది దాంట్లో నేను అంటే ఎక్స్పర్ట్. మీకు ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా నేను మెడిసిన్స్ ఇస్తాను. ఇది అంతే. దాని కొరకు ఏంటంటే ఇంకా ఏంటంటే మేము అక్కడ ఎంజాయ్ చేసేస్తాం, మాకు ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి, క్యాప్సూల్స్ ఇవ్వండి అంటే మా దగ్గర లేదు. మీరు రావద్దు ఇక్కడ. మా దగ్గర కంప్లీట్ ట్రీట్మెంట్కు ఎవరైనా పెళ్లి చేసుకున్నారు, ఇబ్బందులు అవుతున్నాయి, పిల్లలు పుట్టట్లేదు, ఒకవేళ ఇంట్లో పెళ్ళికు అబ్బాయి నో అంటున్నాడు, చిన్నపిల్లలకు అంటే ఎవరైతే పెద్దగా అవుతారో ప్యూబర్టీ ఏజ్లో కన్ఫ్యూజన్ ఉంది, నైట్ ఫాల్ ఎక్కువ అవుతుంది, వీక్ అయిపోతున్నాడు అంటే అక్కడ మీరు ట్రీట్మెంట్కి వాళ్ళు అలాంటి కేసెస్ని తీసుకురావచ్చు అవన్నీ. కానీ ఇది ఎంజాయ్ చేయడానికి మాకు అటుపోవాలి ఇటుపోవాలి కావాలంటే అలాంటి వరకు మాకు ట్రీట్మెంట్ లేదు. అందుకే ఏంటంటే మనము బెస్ట్ ట్రీట్మెంట్ చేస్తాం పేషెంట్స్కి. సొసైటీ మంచిగా ఉండాలి, ఇల్లు మంచిగా ఉండాలని మేము చూస్తాం కాబట్టి మా దగ్గర పేషెంట్స్ మంచిగా వస్తారు, ఇంకా మంచి పేషెంట్స్ వస్తారు. థ్యాంక్ యూ. డెఫినెట్లీ మన దగ్గర ఇక్కడే కాకుండా విదేశాల నుంచి కూడా, పల్లెటూరుల నుంచి కూడా ఫోన్ చేస్తారు, అపాయింట్మెంట్ తీసుకుంటారు, ఆన్లైన్ కాల్స్ అంతా చూస్తుంటారు కదా. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆన్లైన్ తెప్పిస్తారు, మేము మెడిసిన్స్ పంపిస్తాము. ఇప్పుడు చూడండి,
విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే వాళ్ళు వాళ్ళ పార్ట్నర్‌తో దూరం ఉంటారు. అక్కడ పోయి అంత కష్టపడుతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో నుంచి చాలామంది ఎళ్లారక్కడ. చాలా చాలా పేషెంట్స్ ఉన్నారు నాకు. ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఎంత ఫేస్ చేస్తారు. హెడ్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళు వాళ్ళ ఇల్లు ఇక్కడ నడిపిస్తారు. అక్కడ వెళ్ళి అక్కడ అంత కష్టపడతారు. అక్కడ నేనేం చూసానంటే వాళ్ళు చాలా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువుంటాయి వాళ్ళకు. వాళ్ళకు ఏంటంటే మళ్ళీ ఇంటికెళ్తే వాళ్ళ రూమ్‌లో అంటే తిండి మంచిగుండదు, ఏముండదు. అలా గడుపుతారు వాళ్ళు. కానీ దీంట్లో కొన్ని అలవాట్లు కూడా వచ్చేస్తాయి వాళ్ళకు. సిగరెట్ స్మోకింగ్ గానివ్వండి, ఏదైనా వాళ్ళకు ఎక్కువగా నిద్రపోకుండా ఫోన్ మూవీస్ గానివ్వండి ఏమో చూసుకుంటారు. హస్తప్రయోగం చేస్తారు. అలాంటివి చేసి చేసి ఎప్పుడైతే ఇక్కడ వస్తారో వాళ్ళ పార్ట్నర్స్, వాళ్ళ భార్య గానివ్వండి ఇక్కడ ఉంటే ఇక్కడ చేయలేరు. భయపడతారు. భయము. వస్తే ఏమంటుందో అన్నట్టు భయం ఉంటది. అయితే వాళ్ళందరూ నా దగ్గర పోయే ముందు ఇక్కడొస్తారు. లేకపోతే మెడిసిన్స్ తెప్పించుకుంటారు. అక్కడ వాడి హెల్తీగా అయ్యి ఇక్కడొస్తారు. సో, ఎప్పుడైనా సరే ఎక్కడున్నా ఏ కొనాన ఉన్నా గానీ మీరు మాతో కాంటాక్ట్ అవ్వండి. మీకు వివిధ రకాలు ఉన్నాయి వేస్ అన్నీ చూయిస్తారు. మా అసిస్టెంట్స్ అంతా చెప్తారు. డెఫినెట్‌లీ మీ దగ్గర మెడిసిన్ వస్తుంది. మీకు 3-4 మంత్స్‌లో మీరు మంచిగా అయ్యేటట్టు మేమిస్తాము. షుగర్ ఉన్న వాళ్ళకు, ఇంకా కాంప్లికేషన్ ఉన్న వాళ్ళకు ఇంకా కొంచెం సేపు ఎక్కువ కొన్ని రోజులు ఎక్కువ వాడొచ్చు. సో, మీరు ఎక్కడున్నా సరే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకోండి.